చాలా మందితో డిస్కస్ చేసి మాట్లాడిన తర్వాత ఇట్లాంటి ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తున్నా. నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే 2000 లైక్స్ టార్గెట్ నాకు. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ అయిపోండి. ఇప్పుడు జెలెన్స్కీ వెళ్లారు వైట్ హౌస్‌కి. వైట్ హౌస్‌లో చాలా అద్భుతమైనటువంటి స్వాగతం పలకడం జరిగింది వాళ్ళు. వైట్ హౌస్‌లో ఆయన వెళుతున్నది ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ వీక్‌నెస్. అంటే 3 సంవత్సరాలు సాగదీసినటువంటి ఒక యుద్ధంలో పూర్తిగా అతలాకుతలం అయిపోయినటువంటి ఒక దేశ వ్యవస్థని తన ప్రజలందరూ అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సమయంలో ఈ యుద్ధాన్ని ఏదో ఓ రకంగా నిలుపుదల చేయాలి. గౌరవప్రదంగా నిలుపుదల చేయాలి. తన లక్ష్యాలని సాధించుకోవాలి. దీనికోసం ఇచ్చిపుచ్చేటువంటి ధోరణితో వ్యవహరించాలి. ఇది జెలెన్స్కీ ముందున్నటువంటి లక్ష్యం ఆబ్వియస్‌గా. కానీ జెలెన్స్కీ ఏం చేశాడు? పూర్తిగా దీనికి భిన్నమైనటువంటి పద్ధతిలో వ్యవహరించారనేది ఇక్కడ వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. అంటే డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ అమెరికా దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో టీవీ కెమెరాలు, అట్లా విధంగా మీడియా రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరిని చూసి మరి ఆయన ఎందుకు అట్లా ప్రవర్తించాడు అనేది ఒక ప్రశ్న. టీవీ షో అనుకుంటున్నారా ఇదేమన్నా? ఆయన ఎందుకు అట్లా ప్రవర్తించాడనేది రాంగ్ వేలో ఆయన చేశాడనేది. అంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీ అనేది ఎప్పుడు నెవర్ ఇట్స్ ఎ డిప్లొమసీ. అది అతి పెద్ద తప్పు ఇతను చేసిందని చెప్పిన. అంటే జెలెన్స్కీ వద్ద ఆప్షన్స్ చాలా పరిమితంగా ఉన్నాయి. 3 సంవత్సరాల పాటు డ్రాగ్ ఆన్ అయినటువంటి ఈ యుద్ధంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలి అన్నట్లయితే చాలా పెద్ద ఎత్తున అమెరికా వంటి దేశాల యొక్క ఆర్థిక సాయం ఖచ్చితంగా కావాలి. యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగిన తర్వాత శాంతి నిర్మాణం కావాలి. గౌరవప్రదమైనటువంటి ఒప్పందాలు జరగాలి. దాని తర్వాత దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలి. దీనిలో అమెరికా యొక్క సహకారం జరగకుండా ఒక్కటి కూడా జరగదు. సో, అమెరికా ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ కంట్రీ యాస్ ఆఫ్ నౌ. సో, అమెరికాతో దేశాధ్యక్షుడితో చర్చించడానికి వెళ్తున్నటువంటి జెలెన్స్కీకి ముందే తెలుసు. యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఇంత డబ్బు పెట్టడం వృధా అనే అభిప్రాయం అందరికీ ఉందని తెలుసు ఆయనకి చాలా క్లియర్‌గా. ఎన్నికల ప్రచార సమయంలో కూడా చెప్పారు ట్రంప్. సో, స్టేటెడ్ పొజిషన్ ట్రంప్‌ది ఆబ్వియస్‌లీ. సో, ఏ రోజు కూడా యుక్రెయిన్‌లో అమెరికా తన డబ్బులు పెట్టడాన్ని సమర్థించలేదు ఏ రోజు. అలాంటి వ్యక్తి చర్చలకి పిలిచాడు అంటే, ఒక ఆప్షన్ ఇస్తున్నట్టుగా మనం ఖచ్చితంగా భావించాలి. కానీ, ఈ ఆప్షన్‌ని జెలెన్స్కీ చేజార్చుకున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 50 నిమిషాలు అంటే దాదాపు 50 నిమిషాలు జరిగినటువంటి వైట్ హౌస్‌లో జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో, చాలామంది చివరి 7 నిమిషాలు చూసి అదే చర్చ జరిగింది. అంతకు మించి చర్చ జరగలేదు. చర్చ ప్రారంభమే కొట్లాటలతో ప్రారంభమైందన్నట్టు భావిస్తున్నారు. కానీ ఇది 50 నిమిషాల చర్చ. ఈ 50 నిమిషాలలో జెలెన్స్కీ ఫోటో తర్వాత ఫోటో చూపించి మా పాస్టర్‌లని ఇట్లా చేశారు, మా పిల్లల్ని ఇట్లా చేశారు. 20,000 మంది పిల్లల్ని రష్యన్‌లో తీసుకెళ్ళి పేర్లు మార్చి తమ దేశంలో దాచుకున్నారు అనేటువంటి ఫోటో ఎవిడెన్స్ చూపిస్తుంటే ట్రంప్ తన సానుభూతిని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో ఆ వీడియోలో. నిజంగా కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపన ట్రంప్ చాలా ఓపికగా వింటూ ఉన్నారు. దురదృష్టవశాత్తు మీడియాకి ఆపరేషనల్ పార్ట్ 7 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి, ట్రంప్ చాలా దురుసుగా మాట్లాడారు. వాన్స్ చాలా దురుసుగా మాట్లాడినటువంటి ఆ చివరి పోర్షన్ కనిపిస్తుంది. దానికి ట్రిగ్గర్ ఎక్కడుంది? ట్రిగ్గర్ జెలెన్స్‌కీ ఒక్కసారిగా తన మీద తాను నియంత్రణను కోల్పోయి మీడియా ముందు మాట్లాడడం కాస్త దురుసుగా దగ్గర స్టార్ట్ అయిందనేటువంటిది చర్చ మొదలైంది. అక్కడి నుంచి చర్చ మొదలైన తర్వాత "నువ్వు ఇంక ఆప్షన్సే లేవు. నువ్వు వారించడం ఏమిటి? యూ డోంట్ హావ్ ఎనీ కార్డ్స్ టు షో" అనేటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. సో, కాబట్టి ఈ మొత్తంలో జెలెన్స్కీ వెళుతున్నది దేశంలో యుద్ధం ఆపాలి ముఖ్యంగా. యుద్ధం ఆపిన తర్వాత దేశంలో శాంతి రావాలి. మూడవది గౌరవప్రదమైనటువంటి శాంతి ఒప్పందం జరగాలి. నాలుగవది దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలి. ఈ 4 లక్ష్యాల గురించి జెలెన్స్కీ మాట్లాడాల్సిన పరిస్థితి కానీ మాట్లాడలేదు. 50 నిమిషాల చర్చలో వాటి గురించి మాట్లాడలేదు. సో, దీనివల్ల అగ్రరాజ్యము అమెరికాతో వ్యవహారము ముఖ్యంగా ట్రంప్ యొక్క వ్యవహార శైలి గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ట్రంప్‌తో ఏ రకంగా వ్యవహరించాలని తెలుస్తది. సో, జెలెన్స్కీ కేవలం ఒక విదూషకుడుగా ప్రవర్తించాడా అనేటువంటి మాట గూడా చాలా వైపు నుంచి వినిపిస్తుంది. అంటే ఆ దేశాన్ని తద్వారా ట్రాజెడీ వైపు తీసుకెళ్తున్నటువంటి వ్యవహారంలాగా కనిపిస్తుంది. అమెరికా రానున్న రోజుల్లో గనక ఆర్థిక సహాయాన్ని గనక నిలిపివేస్తే ఒకవేళ యుక్రెయిన్ అసలు యుద్ధం చేయగలుగుతదా? ఆ పరిస్థితి లేదు. అమెరికా సహకారమే లేకపోతే నాటో పేరిట అమెరికా సహకారం గనక లేకపోతే యుద్ధం 3 వారాల్లో ముగిసిపోయేది. అదే మాట డొనాల్డ్ ట్రంప్ కూడా అన్నారు. ఇంతకాలం కొనసాగడానికి ప్రధాన కారణం అమెరికా అందిస్తున్నటువంటి సహకారం. అయితే యూరోపియన్ యూనియన్‌లో ఉన్నటువంటి చాలా దేశాలు, యూరోప్‌కి చెందినటువంటి చాలా దేశాలు యుక్రెయిన్‌కి మద్దతుగా మాట్లాడుతూ ఉంటాయి. ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, స్పెయిన్, డెన్మార్క్, నెదర్లాండ్, పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, నార్వే, ఫిన్లాండ్, క్రొయేషియా, ఈస్టోనియా, లాట్వియా, స్లోవేనియా, బెల్జియం, లిథువేనియా, లక్సెంబర్గ్, ఐర్లాండ్. సో, ఇవన్నీ కూడా సపోర్ట్‌గా మాట్లాడాయి యుక్రెయిన్‌కి. కానీ ఇవన్నీ కూడా సున్నాలు. వీటికి ముందున అమెరికా ఒకటి రూపంలో ఉంటేనే నాటో యొక్క విలువ పెరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే నేటో కూటమిలో
ఈ యూరోప్ దేశాల యొక్క భాగస్వామ్యం వాళ్ళ పెట్టుబడులు కూడా ఆ మేరకు పెరగాలి. ప్రస్తుతం 2.5% వాళ్ళు జీడీపీ పెడుతున్నారు. దాన్ని 5%కి పెంచాలి అని చెప్పి ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు ఇప్పటికి. కేవలం అమెరికా మాత్రమే పెట్టడం కాదు. అందరూ కూడా పెట్టాలి దీంట్లో పెట్టుబడులు నాటోలో గైడ్ చేయాలని చెప్పి. సో, ఈ దేశాలన్నీ కూడా వీటి పెట్టుబడులు తక్కువ, సైనిక శక్తి తక్కువ. కెనలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు వాళ్ళ యొక్క సైనిక బలం తక్కువ. సో, అమెరికా లేకుండా వాస్తవ సమ్మతంగా ఆలోచిస్తే యుద్ధం అనేది యుక్రెయిన్ యుద్ధం పూర్తయిపోతుంది. సో, ఈ సమయంలో గౌరవప్రదమైనటువంటి సంధి కుదుర్చుకోవాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి ఇట్లా ఎందుకు ప్రవర్తించాడు అనేది ఒక వెర్షన్. ఇతను రష్యన్ ఇంపీరియలిజంని తమ మీద బలవంతంగా రుద్దుతున్నటువంటి యుక్రెయిన్ తరఫున పోరాటం చేయగలిగేటువంటి కరెక్ట్ సరైనటువంటి నేషనలిస్ట్ అనేది ఇంకొక వైపు ఉన్నటువంటి వాదన. అంత లెవెల్‌కి అక్కడికి వెళ్లి కూడా వాళ్ళని ఎదిరించి స్ట్రాంగ్‌గా బయటికి రాగలిగాడు. సపోర్ట్ చేయడమే బైడెన్ చేసినటువంటి సరైనటువంటి విధానం. ట్రంప్ విధానం కరెక్ట్ కాదు. ట్రంప్ ఎట్లాగో అట్లా వదిలించుకోవాలనుకుంటున్నాడు ఈ తలకాయ నొప్పిని తప్ప. ట్రంప్‌కి నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమం పట్ల ఏ రకమైనటువంటి జాలి లేదు అనేది ఇంకొక వైపు ఉన్నటువంటి వాదన. దీంట్లో మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓపికగా కాస్త రాయండి కింద.